హే గైస్ వెల్కమ్ బ్యాక్. నేను మీ సెక్షన్. ఇప్పుడు మన దగ్గర స్ప్లెండర్ బైక్ వచ్చింది 100cc. దీని కస్టమర్ రివ్యూ తీసుకున్నాం మనము. డీటెయిల్స్, దీని మైలేజ్, దీని ఎంత పడింది అంతా తెలుసు. తర్వాత ఈడ నీకు ఫోన్ ఫోన్ ఛార్జరు బండికే ఉంటుంది. ఫోన్ కనెక్టింగ్ దానికి ఉంటుంది. డీజిల్లోనే వస్తుంది. మనం తీలా దాని బండిలో పోతుంటాం, ముందు ఫోన్ చేస్తాం. ఇప్పుడు నేను తీసి మాట్లాడేంత ఉంటే సైడ్ నిలబెట్టుకొని మాట్లాడు, లేదంటే వెళ్ళిపోతుంటా. మైలేజ్ వాడు 70 చెప్పినట్టు కంపెనీ వాడు ఎవడు చూసినట్టు. దీనికి ఏమి రిజర్వ్ అదంతా ఏం లేదు, పోస్తుండాల్సిందే. ఏం అర్థంగా అటు పోయి షోరూమ్ లేకపోతే ఫస్ట్ సర్వీసింగ్ వాడు కూడా చెప్పి వాడిని కూడా తెలియదంట. ఈడొక ఉండే సరే, ఇప్పుడు ఆన్లో పడిందంటే ఇంకా రిజర్వ్ మార్చుకుంటాడు. అప్పుడు తెలుస్తాండి మనకు రిజర్వ్ ఎప్పుడు పడింది, ఎంత వస్తుంది. వాడు యాక్చువల్గా కంపెనీ 70 చెప్పినాడు. ఇంకా మెయిన్ రోడ్లో పోతే 60 వస్తుంది. గేర్లు మార్చకపోతే 50 అనుకోండి పక్కన. ఇంకా తర్వాత ఇంకొక ఫీచర్ చెప్పి న్యూట్రల్లోకి వేసి అదని కదా ఆఫ్ అయిపోయింది. అదే ఆఫ్ అయిపోతుంది. మనమే ఆఫ్ చేసే పని. న్యూట్రల్లో వేసుకొని మాట్లాడుతుంటే మీతో ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయితేనే క్లచ్ పట్టుకుంటేనే స్టార్ట్ అవుతుంది. అది ఆఫ్ అయిపోతుంది, కొంచెంసేపు పోతుంది. ఎక్కడైనా ట్రాఫిక్లో 5 నిమిషాలు ఆగుతాం కదా ఒకసారి. కొంత టైం తీసుకుంటావు. 3 కలర్లు ఉన్నాయి దీంట్లో. ఈ కలర్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ కూడా ఉంది. దీని ఫీచర్ ఏమంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే. తెచ్చి పట్టుకుంటే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. అది మనం స్టాండ్ వేసినా కూడా ఆఫ్ అయిపోతుంది. స్టాండ్ వేసినప్పుడు స్టార్ట్ చేయకుండా కార్ బండి ఇక్కడ పడుతుంది. స్టాండ్ బాగా ఇచ్చినాడు. అదేమన్నా చెడిపోతే ఇంకా మళ్ళీ ఏం చేసింది, ఎంతకాలం పనిచేస్తుంది డిస్ప్లే.